ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తోంది. ఫస్ట్ అది ఆలోచించుకుంటే ప్రభుత్వం తినే బియ్యం ఇస్తే ఎక్స్పోర్ట్ ఎందుకు జరుగుతుంది? ఇది ఇప్పుడు మనం అందరం తినే బియ్యం ప్రభుత్వం ఇస్తే రేషన్ బియ్యం కింద వాడు ఎందుకు అమ్ముకుంటాడు అసలు? అంటే మూలం ఏంటి? ఇందులో పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్ కూడా ఓకే, నిన్న అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు అనేది పక్కన పెడితే పేపర్లో వచ్చినాయి, మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ బియ్యం పేదలకైనా అందాలి, లేదంటే ప్రభుత్వానికి ఉపయోగమైనా ఉండాలి, అంతే తప్ప మధ్యలో ఈ మాఫియాకి ఈ దళాలకి వెళ్ళిపోకూడదు అనేది వాస్తవానికి ఆ పాయింట్ కరెక్టే. కానీ దానికోసం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఏమన్నా ప్రకటిస్తే బాగుంటుందా, లేదంటే ఇది ఒక రాజకీయ కోణంలో హడావుడి చేసి రేపు పొద్దున దీంట్లో ఏదైనా తేడా జరిగిందనుకోండి, పవన్ కళ్యాణ్ దోషి అవుతాడు. ఇప్పుడు రేపు పొద్దున ఈ కారణంగా రేషన్ కార్డులు ఆపేశారనుకోండి, లేదా రేషన్ బియ్యం ఆపేశారనుకోండి, ఎవరిని ఏలెత్తి చూపెడతారు? పవన్ వల్ల నోటి దగ్గర మొదబోయింది అంటారు. కాబట్టి అది నేను చెప్తుంది అదే, సమగ్ర పరిష్కారం ఉండాలి. ఫస్ట్ పబ్లిక్కి తినే బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకోరు. ప్రభుత్వం తనని తాను సంస్కరించుకోవాలి. ఆ తర్వాత స్మగ్లింగ్ జరుగుతుంది అనుకోండి, పట్టుకుని లోపలేయాలి. అది ముందు ఆలోచించుకోవాలి. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. బియ్యం దొంగలను